హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే అమ్మవారి ఫేస్ని ఎలా తయారు చేయడము అనేది. వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదండి, అందుకోసము. లెట్స్ గో. ఫస్ట్ అయితే మనము ఒక బ్లాక్ కలర్ కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని దాంట్లో అది ఫస్ట్ సింగిల్ లేయర్గా వేస్తే అది కింద గోల్డ్ కలర్ కాబట్టి కొంచెం థిన్గా కనిపిస్తుంది, పల్చగా. అందుకోసం నేను డబల్ లేయర్ యూజ్ చేశానండి క్లాత్. అది కాటన్ ఏదైనా బ్లాక్ కలర్ హెయిర్ కోసం, హెయిర్ లాగా ఉంటుంది. అది బ్లాక్ కలర్ మీద వేస్తే ఏంటంటే స్టోన్స్ అతికిస్తే కొంచెం బాగా కనిపిస్తూ ఉంటుంది. బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని దాన్ని ఇట్లాగా గమ్ పెట్టేసి, ఫెవికాల్ దొరుకుతుంది కదా మనకి, అది పెట్టేసి అంటించేసేసి క్రిస్ క్రాస్ డైరెక్షన్స్లో అంటించేసేయాలి అమ్మవారి ఫేస్ని. ఇట్లా బ్లాక్ కలర్ది ఉంటుంది కదా, దానిపైన నుంచి ఫస్ట్ నేనైతే లెఫ్ట్ సైడ్ అంటించేసాను కదా, ఇప్పుడు రైట్ సైడ్ నుంచి అంటిస్తున్నాను. గమ్ పెట్టేసాను కదా, ఇప్పుడు అంటించేసాను. మనము అతికిచ్చేటప్పుడే కొంచెం గట్టిగా లాక్కొని అతికించుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు అతికిచ్చేసిన తర్వాత మళ్ళీ స్టోన్స్ అంటించేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అట్లాగా లాగేసి వెనక్కి గమ్ పెట్టేసి కొంచెం సేపు ఆరిందాకుండి, కొంచెం ఆరుతుంది అనుకున్నప్పుడు అంటించామంటే బాగా అతుక్కుండిపోతుంది. అప్పుడు ఫ్రంట్కి తిప్పేసి కొంచెం ఇట్లా అనుకున్నాము అని అంటే కనుక అది దాని షేప్ ఉంటుంది కదా, ఆ షేప్స్ కనిపిస్తాయి అన్నమాట. అట్లా ఉంటే మనం అతికించుకునే దానికి స్టోన్స్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ పైన గ్యాప్ ఉంది కదా, దానికోసం కొంచెం నేను క్లాత్ కట్ చేసేసి అది కూడా అట్లనే అంటించేసాను. నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి, మరి ఎలా వస్తుందో ఫైనల్ అవుట్పుట్ నాకైతే తెలియదు, కానీ ట్రై చేస్తున్నాను. తర్వాత అయితే బ్యాక్కి తిప్పేసి సూది దారంతో ఈ ఎడ్జ్కి ఆ ఎడ్జ్కి కుట్టేస్తున్నానండి. ఎందుకంటే మనం స్టోన్స్ అంటిస్తాం కాబట్టి కొంచెం స్టోన్స్ అంటించేటప్పుడు ఏంటంటే ముందు ఏమి డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా, అందుకని ఇటుపక్క అటుపక్క కొంచెం గట్టిగా లాగేసి అంటించేస్తున్నాను, కుట్టేస్తున్నాను. లాగేసి కుట్టేసిన తర్వాత అలాగా లాస్ట్లో ముడేసుకున్నామంటే ఇంకా అది ఏమీ కాదు, అట్లా జరగదు. నేను మిస్టేక్ చేశానండి, అది మీరు చేయకండి ఎప్పుడు కూడా. నేను ఫ్యాబ్రిక్ది అది ఉంటుంది కదా థ్రెడ్, దాంతో స్టిచ్ చేశాను. అదేమో పద్దాకా తెగిపోతూ ఉంది. దాంతో మాత్రం ఎప్పుడు స్టిచ్ చేయకండి, అట్లాగా మామూలు దారం ఉంటుంది కదా దాంతోనే స్టిచ్ చేయండి, అదే బెస్ట్ ఆప్షన్. తర్వాత వచ్చేసి ఆ క్రౌన్కి ఆ బ్లాక్ కలర్ క్లాతే మళ్ళీ తీసుకొని దాన్నే మళ్ళీ అంటించేస్తున్నాను మళ్ళీ చుట్టూరా. నాకు అది కూడా బ్లాక్ కలరే ఉంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. అది నా థాట్స్. మీరు దానికి అవసరం లేదు అనుకుంటే మీరు స్టోన్స్ తోటి దానికి అంటించేసేయచ్చు పైనే. అట్లా గమ్ పెట్టేసి మొత్తం దాని చుట్టూతో అంటించేస్తున్నాను. తర్వాత మధ్యలో గ్యాప్ ఉంది కదా, దానికి కూడా క్లాత్ తీసుకొని మళ్ళీ గమ్ పెట్టేసి మళ్ళీ అది కూడా అంటించేస్తున్నాను. అయిపోయింది కదా, ఆ గ్యాప్ కూడా అంటించేసాను. అయిపోయింది మొత్తము. వెనకాల కూడా అంతా మొత్తం లాక్కొని అంటించేస్తున్నాను, ఎందుకంటే స్టిక్గా ఉంటుందని. స్టోన్స్ అంటించినప్పుడు మళ్ళీ అది కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువగా, కొంచెం ఎత్తుగా అట్లా కనిపించకుండా బాగుంటాయని ఆ స్టోన్స్ అయితే నేను తీసుకున్నాను. వాటితోని ఇప్పుడు కొంచెం డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఐడియాస్ అయితే ఇలాగ ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఇట్లా చేసుకున్నాను. నేను ఫస్ట్ టైం చేయడం కాబట్టి ఇట్లా నా థాట్ ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా ఇంతుంది. మీరు మీ థాట్స్ తోటి ఇంకా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. నాకైతే ఇట్లా వచ్చింది. ఫస్ట్ అయితే బాల్ లైన్ ఉంటుంది కదండి, ఆ బాల్ లైన్ అయితే నేను తీసుకున్నాను. నా వీడియో అంత క్లారిటీగా కనిపించట్లేదు అనుకుంటా నాకు తెలిసి. ఆ బాల్ లైన్ అయితే ఫస్ట్ లైన్గా అంటించాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, పెరల్ లైన్స్ అని, స్టోన్ లైన్స్ కూడా కలర్స్ ఉంటాయి. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి, వీటితోనే యూజ్ చేస్తున్నాను. మనం పర్టికులర్గా ఇవి ఉండాలి అనేం కాదు, ఉన్నతోటే అంటించేసాను నేనైతే. తర్వాత నెక్స్ట్ పెరల్
బాల్ లైన్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. దాంతోనే సెకండ్ లైన్ అంటించేసాను. అగైన్ నెక్స్ట్ వచ్చేసి స్టోన్ లైన్ ఉంది నా దగ్గర. ఆ స్టోన్ లైన్ తీసుకొని థర్డ్ లైన్గా చేస్తున్నాను. అదేంటంటే ఫస్ట్ అమ్మవారికి తలకి ఉంటాయి కదండి అది ఫ్రంట్, అప్పుడు వీళ్ళతోటి కలిపి వస్తుంది కదా, దాన్ని అయితే తీసుకొని అంటిస్తున్నాను నేను. ఇట్లా అంటించేసాను ఫైనల్గా అయితే. నెక్స్ట్ మళ్ళా పెరల్ లైన్ తీసుకున్నాను. ఆ పెరల్ లైన్ అంటించేసాను. తర్వాత మిడిల్లో మళ్ళీ గమ్ పెట్టేసి పాపడి బిళ్ళ లైన్ ఉంటుంది కదా, ఆ పాపడి బిళ్ళ లైన్కి అంటించేసాను. ఫస్ట్ స్టోన్ లైన్ అంటించేసి తర్వాత బాల్ లైన్స్ అటుపక్క ఒక లైన్ ఇటుపక్క ఒక లైన్ అంటించేసాను. ఆ తర్వాత మిడిల్లో ఒక క్రోన్కి గ్యాప్ లాగా ఉంటుంది, దానికి అట్లాగా స్టోన్ లైన్ అంటించేసి పక్కన పెరల్ కాదు బాల్ లైన్స్ అంటించి, ఇంకా నా దగ్గర ఉన్న స్టోన్స్ కొన్ని ఉన్నాయి, ఆ స్టోన్స్ తోటి ఇట్లా డెకరేట్ చేసుకుంటా ఉన్నాను. మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్ కొంచెం ఏందో నాకు కొంచెం గ్యాప్గా ఉన్నట్టుగా అనిపించేసరికి వాటిల్లో కూడా నా దగ్గర ఉన్న స్టోన్స్తోనే నేను అంటించేసాను. ఆ పైన వచ్చేసి అదేంటి చైన్, అదే స్టోన్ చైన్ ఉంటుంది కదా, ఆ స్టోన్ చైన్ తోటి రోల్ చేసి అట్లా చేశాను. ఆపోజిట్ డైరెక్షన్స్లో రోల్ చేసేసి మధ్యలో ఇంకా స్టోన్స్ ఉన్నాయి నా దగ్గర వైట్ కలర్, ఆ వైట్ కలర్ స్టోన్స్ తోటి గమ్ చేసేసాను. దానికి మళ్ళా స్టోన్ లైన్ అంటించేసా చుట్టూరు. అది కొంచెం వన్ టైప్ ఆఫ్ లుక్ వచ్చింది. ఇంకా ఉన్న వాటిలో గ్యాప్స్ కొంచెం ఖాళీగా అనిపించేసరికి వాటిని కూడా ఉన్న స్టోన్స్తోనే ఇంకా కవర్ చేసుకొని ఫిల్ చేసేసాను. ఇట్లాగా అయితే డెకరేట్ చేశానండి నేను నా థాట్స్ తోటి. ఫస్ట్ టైము మరి ఎట్లాగుందో నాకు తెలీదు, కామెంట్స్ చేయండి ఎట్లాగుంది, ఫస్ట్ టైం ఎట్లాగొచ్చింది అనేసి.